తోటకూర శుభ్రం చేసి పెట్టుకున్నాను. తర్వాత గిన్నెలో డైరెక్ట్గా పోపు వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు, ఇంగువ వేసి తోటకూర కూడా వేసి బాగా వేయించుకోవాలి. లేదా ముందు మనకు పోపు వేసుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం నూనెలో తోటకూర వేయించుకున్న తర్వాత పులుసు చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ఆ పోపులో అంతా కలుపుకొని ఉప్పు, పసుపు, ఇంగువ, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేశాను. ముందుగా నానపెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని తీసి వేశాను. తర్వాత అదంతా కూడా మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి. అసలు ఆకుకూర పులుసుకు దేనికైనా సరే బెల్లమే రుచండి. అలాగని మరీ ఎక్కువ కాదు, కొంచెం అనమాట. ఎందుకంటే ఆ చింతపండులోని వెర్రి పులుపుని బెల్లం బ్యాలెన్స్ చేస్తుంది. అందుకని అనమాట. పులుసు అంతా మరుగుతున్నప్పుడు 1 స్పూన్ వరిపిండి నీళ్ళలో కలుపుకొని అందులో పోసుకోవాలి. కొంచెం పలచగానే ఉంచుకొని కొంచెం అలా మరిగిస్తే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. ఆకుకూర పులుసులు ఏమైనా మరీ పలచగా బాగుండవండి, కొంచెం చిక్కగానే ఉంటేనే బాగుంటాయి. అయితే ముందు పోపు వేయకుండా ఇదంతా ప్రాసెస్ అయ్యాక లాస్ట్లో కూడా పోపు వేసుకోవచ్చు అనమాట.